తండేల్ మూవీలో నాగ చైతన్య గారి యాక్టింగ్తో పాటు సాయి పల్లవి గారి యాక్టింగ్ కూడా బేభత్సం, మామూలు పర్ఫార్మెన్స్ కాదు భయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడేనండి తండేల్ మూవీ చూశానండి. స్టోరీ స్లోగా ఉన్న లవ్ స్టోరీ బేభత్సంగా ఉన్నదే. మొత్తం మాట్లాడదాం, సినిమా ఎలాగుంది ఒక్క ముక్కలో చెప్తానండి. లైక్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టోరీ అండి తండేలు ఎలాగుంటుందంటే, మన హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, మన బుజ్జి తల్లిని. ఈ లవ్ లాస్ట్ దాకా సాగిందా లేదా, సక్సెస్ అవ్విందా, మన హీరో పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు, ఏం పీకనాకి వెళ్ళాడు, ఏం పీకాడు, లాస్ట్కి వీళ్ళిద్దరూ కలిశాడా లేదా, నాకు తెలియక అడుగుతానండి. నిజంగా లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. లవ్ స్టోరీ అలా లాస్ట్ దాకా సాగదీసిన సినిమా బాగుంటుందండి. ఈ పాకిస్తాన్ ఏటో, ఈ తండేలు గోలేటో, మా నోడు వాడలకి మొత్తం నాయకుడు అవ్వడం ఏటో నాకైతే సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు భయ్య. లవ్ స్టోరీ అయితే పేరు పెట్టడానికి సరిపోరు భయ్య, చాలా బాగుంది. ఇప్పుడు ఉప్పెన మూవీ ఉదాహరణగా తీసుకుందాం. ఫస్ట్ గా నుంచి లాస్ట్ దాకా లవ్ స్టోరీ ఉంటుందండి. లాస్ట్లో బాగుంటుంది. సేమ్ తండేలు మూవీ కూడా లవ్ ట్రాక్ చాలా బాగుంది నిజంగా. ఇంకా ఎలాగున్నదంటే, సాయి పల్లవి నాగ చైతన్య గారు బెస్ట్ ఇచ్చారండి, బెస్ట్ ఇచ్చారు. నాగ చైతన్య గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఒక మొక్కలో చెప్తానండి, ఈ సినిమాకి అయితే వెళ్ళండి. లవ్ స్టోరీ బాగుంది. మెయిన్ అండి ఈ సినిమాలో హైలైట్ వచ్చి ఒక పాట ఉంటుందండి, శివం శక్తి. నిజంగా భయ ఎంట్రుకులు నెక్క పుడుచుకుంటాయి, బేభత్సం కలిసాను నేను ఆ పాటలో. మామూలు డ్యాన్స్ కాదు భయ, సాయి పల్లవి పూనకాలో బేభత్సమైన డ్యాన్సు. ఈ పాటకైతే మీరు పెట్టిన డబ్బులు ఉడుతు అనిపిస్తుంది, అలాగుంది పాట అయితే చాలా బాగుంది. స్టోరీ అయితే నాకు సరిగ్గా ఎక్కలేదు భయ. లవ్ ట్రాక్ అయితే చాలా బాగుంది, ఒక మంచి లవ్ ట్రాక్, ఫీల్ గుడ్ లవ్ ట్రాక్ అని చెప్తాను. పాటలు బాగున్నాయి. డిఎస్పి గారు అయితే అదరగొట్టి బెదరగొట్టేశారని చెప్పచ్చు. థియేటర్లు మొత్తం షేక్ అయిపోయినాయి భయ. కొన్ని పాటలకి ఒక 2 పాటలు డల్గా ఉంటాయి, 2 పాటలు హైలైట్గా ఉంటాయి. మన నాగ చైతన్య స్లాంగ్ కూడా చాలా బాగుంది భయ, నిజంగా చాలా బాగుంది స్లాంగ్. శ్రీకాకుళం స్లాంగ్ లాగా ఉంది, అది ఏ స్లాంగో తెలియదు కానీ చాలా బాగుంది స్లాంగ్. బుజ్జుదల్లే వచ్చేస్తున్నాను కదా, బాగుంది. సాయి పల్లవి గారు కూడా 100% ఇచ్చారు భయ. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. ఈ ఒకసారి కూడా నాగ చైతన్య గారు సాయి పల్లవి గారి గురించి చూడొచ్చు భయ, మీకు అర్థమయ్యే ఉంటుంది. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే నా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సినిమా చూస్తే ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. స్టోరీ అయితే ఇంకా యావరేజ్ అని చెప్తాను కానీ లవ్ ట్రాక్ బాగుంది. మీరేమి కామెంట్ బాక్స్లో ఓపెన్ చేసి సినిమా సూపర్ హిట్రా నీకు ఎందుకు నచ్చలేదని తిట్టకండి భయ్య. నా జెన్యూన్ ఒపీనియన్ చెప్పాను, నా పర్సనల్ ఒపీనియన్, జెన్యూన్ కాదు పర్సనల్ ఒపీనియన్ అని చెప్పాను. ఉంటాను బాయ్. జై హింద్, జై భారత్. టికెట్